రైట్. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయాలని, ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే 1972 ద్వారా సమాచారం ఇవ్వాలని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సెలింగ్ సేవలపై కలెక్టర్ లక్ష్మీష అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ఈగల్ ఆధ్వర్యంలో 133 అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లాలో గుర్తించిన 150 హాట్స్పాట్ ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఎందుకంటే ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఒక ముఖ్యంగా నిన్న ఒక అమాయక రక్షణ కొన్ని స్కిట్స్, బ్రహ్మాండమైన స్కిట్స్ కొన్ని తయారు చేశారు. డ్రగ్స్ పై దండయాత్ర మీద ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాము. ఆ వెబ్సైట్ లో హెచ్ తీసుకోవాలని చెప్పారు. నెంబర్స్ అనేది మనకి ఎప్పుడు ఇంపార్టెంట్. సో 1వ తారీఖు గౌరవ హోంశాఖ మార్చింది, వారిని కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ, డైరెక్టర్ గౌరవ ఐటీ మినిస్టర్ గారు కానీ, క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యక్షుడు వారు కాబట్టి వారిని వస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మార్చి 1వ తారీఖుకి ఆ లోపల మనం ఈ రిజిస్ట్రేషన్స్ భారీగా పెంచితే బాగుంటుంది. సో గౌరవ సచివాలయాలకి మనం కానీ విలేజెస్ లో ఈ మార్చ్ 1 లోపల మనం ఇది రన్ చేయగలిగితే గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, పిట్ ఫేస్ యాక్ట్ అలా మీరు మంది మనం జైల్లో పెట్టాము. ఇంకొక 14 ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. సో ఇది కూడా మనము చాలా హార్డ్ కోర్ డ్రగ్ పెండర్స్ మీద దీన్ని మనము చేస్తున్నాం. అయినా కూడా అంత చేస్తున్నా కూడా మనకి ఏంటంటే అన్ఫార్చునేట్లీ కార్యక్రమానికి ఇంకా స్పందన రావట్లేదు. కనీసం డ్రగ్స్ పై దండయాత్ర ఈ మాస్ మూవ్మెంట్ అయిన తర్వాత అయినా కూడా కనీసం పర్సెప్షన్ మార్పులు చూడాలి. ఇదే మనకు పోస్టర్ అయిపోతుంటే కొన్ని కేసెస్ లో కొన్ని పోలీసు వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ లో సరిగా ఇన్వెస్టిగేషన్ చేయక ఇవన్నీ కూడా 22-23 సంవత్సరాలు కట్టిన కేసులు కాబట్టి అంత ఫోకస్ పెట్టలేదు. సో ఇప్పుడు ట్రైనింగ్ దమ్. సో జడ్జి గారు కూడా వారు కూడా ఇందులో మనకి పోలీస్కి కొన్ని చిన్న చిన్న ట్రైనింగ్ సెషన్స్ పెట్టి కొంత మోటివేట్ చేసిన బాగుంటుంది. అయితే ఒకటి ఏంటంటే కన్వెన్షన్ ఇచ్చినప్పుడు కూడా మరీ అదేంటి అక్యూజ్ వైపు నిలబడకుండా మాకు కూడా కొన్ని కన్వెన్షన్స్ ఇస్తే కొంత ఉత్సాహం అవుతుంది చెప్పి జడ్జి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.